ఫస్ట్ అంశం మనకు కనబడుతున్నది బంగ్లాదేశ్కి సంబంధించి. సార్ గిరిధర్ గారు, యాక్చువల్లీ బంగ్లాదేశ్ గురించి మనము పోయిన వారం మాట్లాడాము, అంతకుముందు మాట్లాడాము. అండ్ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి అండ్ గతంలో మనం బంగ్లాదేశ్లో పర్యటన సందర్భంగా అక్కడ కలిసిన వ్యక్తుల గురించి అనేక ఫోరమ్స్లో మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, కానీ హిందూ సమాజం నుంచి రావాల్సినంత రెస్పాన్స్ మన దగ్గర నుంచి ఇంకా రాలేదేమో అనే ఒక కోణంలో మనం మాట్లాడుతున్న సందర్భంలో అలాంటిది ఏం లేదు, అంతా బాగానే ఉంది అన్న కోణంలో కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేషన్ మనం రెస్పాండ్ అవుతున్న విధానము ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉండాలనేది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్లో అక్కడ కొన్ని పరిణామాలు విచిత్రంగానే సంభవించాయి. ఏంటంటే, మొహమ్మద్ యూనిస్ ఎవరైతే బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నర్కి చీఫ్ అడ్వైజర్గా ఉన్నారో, నోబెల్ లారెట్ అని చెప్తూ ఉన్న నేపథ్యము. సో ఆయన మొహమ్మద్ యూనిస్ అండ్ అట్ ద సేమ్ టైం జమాతే ఇస్లామీకి సంబంధించినటువంటి ప్రతినిధులు బంగ్లాదేశ్ ఢాకాలోని మనం వెళ్ళినటువంటి ఢాకేశ్వరి మాత ఆలయానికి వెళ్ళడము అండ్ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి, అందరి హక్కుల్ని పరిరక్షించాలని చెప్పడము, హిందువులు ముస్లింలు ఇలాంటి వాటి చూడకుండా బంగ్లాదేశీలు అన్న కోణంలో అందరం చూడాలని వారు చెప్పడము. ఇది ఒక మెసేజ్. మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి అన్న క్రమంలో అక్కడున్న హిందువులకు ఒక రక్షణగా నిలుస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చినట్టుగా భరోసా వాక్యాలు వినిపించే ఒక పరిణామము చోటు చేసుకుంది బంగ్లాదేశ్లో. సో ఈ రెండు పరిణామాల గురించి మీరు చెప్తారా? అండ్ జరిగిన అటాక్స్కి రియాక్షన్, అట్ ద సేమ్ టైం ప్రస్తుతం బంగ్లాదేశ్లో వచ్చినటువంటి ఈ ఒక భరోసా వాక్యాలు. అంటే మనకు బంగ్లాదేశ్లో హిందూ సమాజం ఏదైతే ఉందో వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీస్ చేయడం మొదలుపెట్టారు. ఢాకాలో కావచ్చు, చిట్టగాంగ్లో కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో వాళ్ళు పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ చేయడము, మాకు రక్షణ కావాలి అని చెప్పి ఒత్తిడి తీసుకురావడం ఒకటి చేశారు వాళ్ళు. దానికి స్పందన అనేది ప్రభుత్వం నుంచి ఎలాగో రావాలి. అలాగే జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ దానికి సంబంధించినటువంటి కొంతమంది మౌల్వీలు ఢాకేశ్వరి మందిర్కి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. అంటే ఇది ఏంటంటే ఇది ద్వంద్వ వైఖరి అనమాట. కొంతమంది ముస్లింలని గుళ్ళ ముందర నిలబెట్టి కర్రలు పట్టుకొని ఏదో ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి ఫోటోలు తీసి పెట్టడం, ఏమి జరగలేదు మేమే కాపాడుతున్నామని చెప్పడం. ఇంకోవైపు నిజంగా వాళ్ళు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆ గుళ్ళను ధ్వంసం చేయడం. సో ఇటువంటివి జరుగుతోంది అక్కడ. ధ్వంసమైనటువంటి గుళ్ళ యొక్క పోస్ట్స్ కానీ ఎవరైనా పెడితే ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి మీరు అబద్ధాలు చెప్తున్నారు, చూడు ముస్లిమ్సే కాపాడుతున్నారని చెప్పి వాళ్ళు పోస్టులు పెట్టడం, మొహమ్మద్ జుబైర్ లాంటి వాళ్ళు ఇవన్నీ చేయడం, ఇవన్నీ జరిగేవి. ఎనివే అక్కడ హిందువులు చాలా పెద్ద ఎత్తున స్పందించి వాళ్ళు మాకు రక్షణ కావాలి అని కోరడం, అలాగే వాళ్ళని సమర్థిస్తూ ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద ఊర్లలో ఈ ధర్నాలు జరగడం. మనకు ఫర్ ఇన్స్టెన్స్ BBC ఆఫీస్ ఎదురుగా లండన్లో పెద్ద ఎత్తున హిందువులందరూ వెళ్ళి అక్కడ ధర్నాలు చేశారు. అలాగే USAలో చాలా పట్టణాల్లో ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగేసరికి బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఒక విధమైన ఒత్తిడి రావడం మొదలుపెట్టింది. అందుకని వాళ్ళు స్పందించాల్సి వచ్చింది. అట్లీస్ట్ ఆఫీషియల్గా ఏదో మేము చేస్తున్నామని చూపించాలి వాళ్ళు. అందుకనే ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ మళ్ళీ ఆయన కూడా ఢాకేశ్వరి నేషనల్ మందిర్కి వెళ్ళి ఆయన అక్కడ ఏదో భరోసా ఇచ్చినట్టు అని చెప్పడం జరిగింది. సరే, భారతదేశం కూడా మనం బ్యాక్ ఛానల్లో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మనం కూడా చేస్తున్నాం మనం. కాబట్టి ఇప్పుడు అక్కడ స్పందన అనేది కొద్దిగా హిందువులను ఏదో ప్రొటెక్ట్ చేస్తామన్న దిశగా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇష్కాన్కి సంబంధించినటువంటి వాళ్ళ బంగ్లాదేశ్ చీఫ్ కూడా వాళ్ళ హోమ్ మినిస్టర్ని వెళ్ళి కలిస్తే అతను కూడా ఇదే సేమ్ పంథాలో ఆయన కూడా చెప్పడం జరిగింది. అవును, మీకు రక్షణ కలిగిస్తాము, మేము ఎవరైనా కానీ మిమ్మల్ని అటాక్ చేసి మిమ్మల్ని ఏమైనా చేస్తే కనుక ఇమ్మీడియట్గా స్విఫ్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాము, కేసులు పెట్టి వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. సరే చూద్దాం, ఇప్పుడు జరిగిన దాడుల్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేస్తారా, వాళ్ళ మీద ఏమైనా ప్రాసిక్యూట్ చేస్తారా, అది చూసిన తర్వాతే వీళ్ళ మాటలకి వీళ్ళ చేతలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి వాళ్ళు ఒక అట్లీస్ట్ మాట సహాయం మేము చేస్తామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ యాక్చువల్ యాక్షన్స్ చూద్దాం మనం. సరే, మనం భారతదేశంలో చూస్తే కనుక ఎంతో నిర్లిప్తత కనిపించింది. ఇంత మా దారుణాలు జరుగుతున్నా మనకు ఏదో సోషల్ మీడియాలో వాళ్ళ అక్కసంతా వెళ్ళబుచ్చుతున్నారు, కానీ నిజంగా వీధుల్లోకి వచ్చి మనం వాళ్ళ పక్షాన్ని నిలబడినటువంటి దాఖలాలు చాలా తక్కువ. గత 2-3 రోజుల్లో కొన్ని హిందూ సంస్థలు కొద్దిగా ఏదో స్పందించి ర్యాలీలు లాంటివి చేసే, కానీ అది జరిగినప్పుడే మనం ప్రెషర్ పెట్టవలసింది. ఇమ్మీడియట్గా మనం బహుశా బంగ్లాదేశీ ఎంబసీ ముందర ధర్నాలు చేయవలసింది, లేదా ఇతరత్ర వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో ఏమైనా చేయవలసింది. కాబట్టి ఏదో మన సైడ్ నుంచి సోషల్
మన సమాజం ఏదైతే ఉందో సివిల్ సొసైటీ భారతదేశంలో దాని దగ్గర నుంచి రావాల్సినంత స్పందన రాలేదు అని మనం ఒప్పుకోవాలి ఫస్ట్. అంటే మనకు జనరల్గా ఏంటంటే ఒక విధమైనటువంటి మా సరిహద్దులు దాటితే ఏమైందో మాకు అక్కర్లేదు అన్నటువంటి భావన మనకు ఉన్నది. అది సరిహద్దులు ఎందుకు, మన రాష్ట్రం దాటితేనే మనం పట్టించుకోం. వెస్ట్ బెంగాల్లో అంత దారుణాలు జరుగుతుంటే ఇక్కడ ఏమైనా స్పందించారా? ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దానికి సంబంధించి ఏమైనా సదస్సులు పెట్టారా? అక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు కదా. కోల్కతాలో అంత భయంకరమైనటువంటి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది, ఎవరు స్పందిస్తున్నారు? సో మనకి ఏంటంటే ఒక విధమైనటువంటి నిర్లిప్తత అన్నది సమాజంలో ఉన్నది. నిజానికి లెఫ్ట్ ఎకో సిస్టమ్ వీటిల్లో బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. కరెక్ట్. వాళ్ళకి ఏదైనా పోస్టర్ బాయ్స్ ని తయారు చేస్తారు. కరెక్ట్. వాళ్ళు ఏదైనా అంశం వచ్చిందంటే కనుక దాన్ని చాలా విస్తృతంగా దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మనం ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ జమ్మూలో ఒక అమ్మాయి కఠువాలో చనిపోతే కనుక ప్లకార్డులు పెట్టుకొని కరీనా కపూర్లు వీళ్ళందరూ బయటకు వచ్చారు. మరి ఇంత దారుణం జరుగుతుంటే వీళ్ళు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? అంటే వాళ్ళ ఎకో సిస్టమ్ పనిచేస్తుంది. కానీ నేషనలిస్ట్ జాతీయవాదులు రోహిత్ వేముల లేకపోతే అఖ్లాక్ ఇట్లాంటి పేర్లు మనకు తెలుసు సార్. కానీ అదే పంథాలో విపరీతంగా ఏంటంటే మనకు దాడులు జరిగినటువంటి హిందువుల పట్ల జరిగినటువంటి దాడులకు సంబంధించి ఒక్క పేరు కూడా మనకు గుర్తుండదు. సో ఇది ఒక ఎకో సిస్టంలో వాళ్ళు చాలా ముందుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. సో కాల్డ్ రైటిస్ట్ అందామా, నేషనలిస్ట్ అందామా, ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందామా, వీళ్ళలో ఫెయిల్యూర్ అనేది మనం ఒప్పుకోవాల్సిందే. ఇది బహుశా స్పందించవలసినంత దిశగా మనం స్పందించలేదు అని మనం ఒప్పుకోవాలి. చూద్దాం మరి. ప్రభుత్వం కూడా మోదీ గారు 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా ఆయన దీని గురించి చెప్పడం జరిగింది. 140 కోట్ల మంది కూడా దీని గురించి చాలా చింతిస్తున్నాము, దీని గురించి ఆందోళనకరంగా ఉంది పరిస్థితి, కంట్రోల్ చేయాలని చెప్పడం. అలాగే మొహమ్మద్ యూనిస్ ఆయన ప్రమాణ స్వీకారం చేశాక ఆయన అభినందిస్తూ హిందువులని కొంచెం కాపాడండి అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఆఫీషియల్గా ఇవ్వడం అనేది కూడా మనం చూసాం మనం. అలాగే కొన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్స్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు స్పందన వస్తున్నది. యునైటెడ్ నేషన్స్ ఒక డెలిగేషన్ పంపిస్తున్నది బంగ్లాదేశ్కి. ఈ వారం వెళ్తున్నారు వాళ్ళు. వెళ్ళి ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి ఎలా చంపారు, ఎందుకు చంపారు, ఎటువంటి కారణాల వల్ల ఇటువంటి దాడులు జరిగినాయి వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తున్నారు. 1971 వార్ యుద్ధం తర్వాత మొదటిసారి యునైటెడ్ నేషన్స్ అక్కడికి వెళ్తోంది. సో ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి ప్రెషర్ వాళ్ళ మీద బిల్డ్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అయినా కానీ దాడులు ఆగట్లేదు. మేబీ పెద్ద పెద్ద పట్టణాల్లో జరగట్లేదు. చిట్టగాంగ్, తర్వాత బోగ్రా, సిల్లెట్, తర్వాత మనకు ఇటువంటి బ్రాహ్మణబారి, ఢాకా ఇటువంటి ప్రాంతాల్లో జరగట్లేదు. కానీ గ్రామాల్లో జరుగుతున్నాయి. నిన్ననే మనం 2 గ్రామాలలో హిందూ ఇళ్లని తగలబెట్టినటువంటి న్యూస్ మనకు వచ్చింది. కాబట్టి ఇటువంటివి ఇంకా జరుగుతున్నాయి. అది సద్దుమణగలేదు. మేజర్ సిటీస్లో కొంత కంట్రోల్ అయింది, కానీ ఇంకా గ్రామ ప్రాంతాల్లో అది ఉద్రిక్తతను ఉన్నది. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. సరే, ఇప్పుడు భారత ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, అఫీషియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదా బ్యాక్రూమ్ ఛానల్లో కావచ్చు, లేదా మనం ఆచితూచి వ్యవహరించినటువంటి పద్ధతి కావచ్చు, ఇది ఇప్పుడు ఇలాగే మనం ప్రవర్తించాలి ప్రభుత్వ పరంగా. కానీ దీర్ఘకాలీనంగా దీన్ని ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి విషయం బహుశా కొంచెం చాలా సీరియస్గా దీని గురించి ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. బంగ్లాదేశ్లో మన ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి, బంగ్లాదేశ్లో ఇటువంటి శక్తులు ఎవరైతే దీన్ని రెచ్చగొడుతున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా భారతదేశం చాలా సీరియస్గా ఆలోచన చేయాలి. మనం ఒక సూపర్ పవర్గా ఎదగడం అంటే ఫస్ట్ మనం రీజనల్ పవర్గా ఎదగాలి. రీజనల్ పవర్గా ఎదగాలి అంటే కనుక మన ఇన్ఫ్లుయెన్స్ ఈ దేశాలలో చాలా సిగ్నిఫికెంట్గా ఉండాలి. అక్కడ మనకు వ్యతిరేకంగా ఏమైనా జరుగుతున్నాయంటే దాన్ని మనం నివారించగలగడమో, దాన్ని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ పెంచుకోవాలి. కాబట్టి చూద్దాం వచ్చే రోజుల్లో మరి ప్రభుత్వాల్లో నిజంగా అంత సీరియస్గా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటారా, లేదా ఇటువంటి పరిస్థితులే జరుగుతున్నప్పుడు మనం ఏదో తూతూ మంత్రంగా ఏదో స్టేట్మెంట్లు వదిలేస్తామో చూడాలి. రైట్ సార్. జమాతా ఇస్లామీ లీడర్ షఫీకుర్ రహమాన్ ఈ ఢాకేశ్వరి టెంపుల్ని సందర్శించిన టైంలో ఆయన ఒక మెసేజ్ ఆయన ఇచ్చినారు. అదేంటంటే, దిస్ కంట్రీ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఐ హ్యావ్ నో రైట్ టు ఇంపోజ్ మై రిలీజియన్ ఆన్ ఎనీవన్ ఎల్స్. There should be no issue of majority or minority here. We are all Bangladeshis, and as I have my rights, every other citizen, regardless of their religion, has equal rights. ఇది జమాతా ఇస్లామీ లీడర్ ఇచ్చిన స్టేట్మెంట్. మహమ్మద్ యూనస్ కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్ అందరికీ ఉంటాయి, అందరినీ మనం కాపాడుకోవాలి, అందరం ఒకటే, సమానత్వం అనే ఒక మెసేజ్ ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్పిన మాట. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇస్ ఇట్ జస్ట్ ఎ ఫోటో ఆప్, లేకపోతే హిపోక్రసీ? ఎందుకంటే ఈ దాడులు జరిగినవన్నీ రమారమి 2000 పైచులకు దాడులు జరిగినాయి. 50 పైబడి డిస్ట్రిక్ట్స్లో దాడులు జరిగినాయి.
ఆల్మోస్ట్ ఒక వారం పాటు మారణకాండ జరిగింది. దీనికి అన్నిటికి కూడాను వెనకాల హస్తం జమాతే ఇస్లామీదే. అటువంటి జమాతే ఇస్లామీ వచ్చి ఢాకేశ్వరి మందిర్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది అబ్సల్యూట్ హిపోక్రసీ. ఇది హఫీజ్ సయీద్ వచ్చి శాంతి మా వాక్యాలు పలికితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది ఒక సైడ్ వెనక నుంచి టెర్రరిజం మరణకాండ చేస్తూ పైకి వచ్చి ఏదో మేము చాలా శాంతిదూతలం అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది అది. కానీ హిందువులకు గతి లేదు అక్కడ. గుడిలోకి రానివ్వకుండా ఆపగలరా అతన్ని? ఇన్ఫ్యాక్ట్ మనం ఇద్దరం కూడా ఢాకేశ్వరి మందిర్లో వెళ్ళినప్పుడు మనం ఆ కమిటీని అడిగితే వాళ్ళు మనకేదో చెప్పబోయారు. కానీ అప్పుడు వాళ్ళ పోలీస్ అధికారులు వచ్చి అక్కడ కూర్చున్నారు వాళ్ళు చెప్పడం మానేశారు. ఎందుకు నెక్స్ట్ డే వచ్చేసి చెప్పారు మళ్ళీ. కరెక్ట్. నెక్స్ట్ డే వచ్చేసి ఎవరో ఒక దేశాధినేత అక్కడ రాబోతున్నారని తెలిసింది. ఐ థింక్ శ్రీలంక ప్రెసిడెంట్, తర్వాత ఇంకెవరో భూటాన్ ప్రెసిడెంట్, వీళ్ళెవరో వస్తున్నారని చెప్పి తెలియంగానే వాళ్ళు పోలీసు వచ్చేసారు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. కాబట్టి హిందువులు అయిపోయినాయి. నేను కొంచెం మాట్లాడాను కూడా అక్కడ. కరెక్ట్. ఇప్పుడు హిందువులకు అక్కడ ఓపెన్గా మాట్లాడేటువంటి ధైర్యం ఎవరికి లేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈ జమాతే ఇస్లామీ వచ్చి అక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి ఇదో ఫోటో ఆప్ తప్ప ఇంకేమి కాదు. దాన్ని చూసి అందరూ జుబైర్ లాంటి వాళ్ళు, అర్ఫా ఖానూం లాంటి వాళ్ళు చూడు అక్కడ ఎంత సఖ్యతతో ఉన్నారు, వాళ్ళు చాలా చాలా సెక్యులర్స్, వీళ్ళు హిందువులను వాళ్ళే కాపాడుతున్నారు, ఇటువంటి డైలాగులు వాళ్ళు కొడతారు. నిజంగా అక్కడ జరిగినటువంటి అగత్యాలు ఆ వీడియోలు చూస్తే కనుక హృదయ విదారకమైనటువంటి వీడియోస్ మనకు వస్తున్నాయి అక్కడి నుంచి. రెండు అంటే ఇట్స్ టూ ఫేస్డ్. ఒకటేమో వెనక వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, బయట కెమెరాల ముందర మాత్రం ఇట్లా వినీతి వాక్యాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అబ్సల్యూట్ హిపోక్రసీ. ఓకే. అండ్ ఇక షేక్ హసీనా ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్? ఆవిడ అమెరికా హస్తం వల్లనే, అమెరికా ఇంటర్వెన్షన్ వల్లనే ఈ పరిణామాలు బంగ్లాదేశ్లో చోటు చేసుకున్నాయని చెప్పింది. బట్ కొంత ఆమె కుమారుడు కొంత యూటర్న్ తీసుకున్నట్టుగా కనబడుతోంది. సో ఒకసారి ఈ అమెరికన్ ఇంటర్వెన్షన్ అట్ ద సేమ్ టైం నాకు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది యాక్చువల్లీ. అక్కడ ఆయిల్ లాబీకి సంబంధించి ఇప్పుడు ఈవెన్ మనం కొన్ని రీసెర్చ్డ్ డాక్యుమెంట్స్ కానీ అవి కానీ మనకు బయటకు వస్తున్నాయి, ట్విట్టర్లో థ్రెడ్స్ కానీ ఇవన్నీ. ఆయిల్ లాబీ వల్ల ఇదంతా జరిగిందని ఒకరు, సెయింట్ మార్టిన్ ఐలాండ్కి సంబంధించి మనకు ఎట్లా డిస్కస్ చేశాము, చైనీస్ ఇంటర్వెన్షన్. నిజానికి ఇప్పటికైనా కానీ ఒక క్లారిటీ వచ్చిందా? ఈ రీసెంట్ డెవలప్మెంట్ చూస్తే చైనా హస్తమా లేకపోతే అమెరికా ఇంటర్వెన్షనా? ఎందుకు ఇంత సడన్గా ఒక్కసారిగా ఇది జరిగింది? అండ్ ఎవరి ఇంట్రెస్ట్లను కాపాడడం కోసం బంగ్లాదేశ్ అతలాకుతలం అవుతోంది? అంటే మనకు చైనా తర్వాత అమెరికా ఇద్దరు కూడా బంగ్లాదేశ్లో ఆధిపత్యం సాధించే ప్రయత్నాలు గత ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు వాళ్ళు. ఫైనల్గా జరిగింది ఏంటంటే కనుక అక్కడ ఒక విధమైన నిజమైనటువంటి ఒక సమస్య ఉన్నది అక్కడ. వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 70% ఆ దేశం అక్షరాస్యత ఉన్నటువంటి దేశం, 70% లిటరసీ ఉన్నటువంటి దేశం. వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ ఇటువంటి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు అక్కడ. ఉన్న ఇండస్ట్రీ, ఏకైక పెద్ద ఇండస్ట్రీ ఏంటి? టెక్స్టైల్ ఇండస్ట్రీ. టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు వాళ్ళకి, స్కిల్ సెట్స్ ఉంటే చాలు. కుట్టడం ఎలాగో, దాన్ని బటన్లు వేయడం ఎలాగో, ఆ మెషిన్లు రన్ చేయడం ఎలాగో ఇవి తెలిస్తే చాలు వాళ్ళకి. కాబట్టి ఈ మిస్ మ్యాచ్ అన్నది ఉన్నది. మనకు కరోనా వచ్చిన తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు పోయినాయి, ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు పోయినాయి. సో దాంతో ఈ రిజర్వేషన్ అనేది మేజర్ ఇష్యూ అయింది వాళ్ళకి. వాళ్ళ తప్పు లేకపోయినా షేక్ హసీనా ప్రభుత్వమే 2018లో ఈ రిజర్వేషన్స్ తీసేసినా కానీ కూడా హైకోర్టు డెసిషన్ రాగానే ఒక విధమైనటువంటి ఆవేదన వాళ్ళలో రావడంతో స్టూడెంట్స్ దీన్ని ముందుకు తీసుకువెళ్ళారు. కానీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత ఆ మొమెంటమ్ని కంటిన్యూ చేస్తూ ఐఎస్ఐ ప్రేరణతోటి జమాతే ఇస్లామీ తర్వాత బిఎన్పి వీళ్ళిద్దరూ విధ్వంసాలు సృష్టించడం మొదలుపెట్టారు. సో దాంతో కొంత ఇబ్బందులు జరిగినాయి. దానిని అవసరంగా, దాన్ని ఒక అవకాశంగా తీసుకుని బహుశా చైనా కానీ అమెరికా కానీ లాస్ట్ పుష్ ఇచ్చి ఉండొచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు ఎవరు చేశారన్నది స్పష్టత రాలేదు. షేక్ హసీనా అమెరికా అని చెప్తోంది, కానీ నిజంగా చూస్తే కనుక అమెరికన్ ఎంబసీ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నిజంగా వాళ్లే కనుక ఇంటర్వెన్షన్ చేస్తుంటే వాళ్ళ అసెట్సే కదా, ఆర్మీని వాళ్ళే కంట్రోల్ చేసి ఉండేవాళ్ళు, మహమ్మద్ యూనిస్ని వాళ్ళే కంట్రోల్ చేసి ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వెకెట్ చేసి వెళ్ళవలసిన ఆవశ్యకత ఏమున్నది? అక్కడంతా భారత వ్యతిరేకమైనటువంటి ఒక భావజాలం అక్కడ విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మన ఎంబసీ వెకెట్ చేయలేదే. కరెక్ట్. భారతీయ ఎంబసీ అక్కడ ఉన్నది. అది సరే, లోవర్ లెవెల్ వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళని ఎవాక్యుయేట్ చేశారు, కానీ మేజర్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు, కదలలేదు అక్కడి నుంచి. కానీ అమెరికా ఎందుకు వెకేట్ చేసింది? కొంతమందిని కోల్కతా తీసుకొచ్చింది, కొంతమంది సింగపూర్ పంపించింది. కాబట్టి అమెరికా నిజంగా దీని ఇంటర్వ్యూన్ అయిందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. అందుకనే షేక్ హసీనా కుమారుడు కూడా బహుశా ఉందో లేదో అనేది ప్రశ్న అన్నట్టుగా నేను మాట్లాడాను. ఆయన అమెరికన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కూడా
ఇది కాకపోవచ్చు, మా ఇంటర్వెన్షన్ ఏమీ లేదు, ఇది లోపల వాళ్ళ అంతర్గతమైన విషయాలు అని చెప్పి వాళ్ళు చేతి తుడిపేసుకున్నారు. వాళ్ళు చైనా కూడా తటస్థంగానే ఉంది, దాని గురించి ఏం మాట్లాడలేదు. అమెరికా చేసింది అని వాళ్ళు చెప్పలేదు, మేం చేసామని వాళ్ళు చెప్పలేదు, శాంతి రావాలి తొందరగా అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఊరుకున్నారు వాళ్ళు. కాబట్టి మనకి ఇప్పుడే తెలియదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇటువంటి ఇంటర్వెన్షన్స్ అన్నీ కొంత సమయం పడుతుంది, నిజంగా దీని వెనకాల ఎవరి హస్తం ఉందని తెలియడానికి సమయం పడుతుంది. బహుశా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాల ఆధారంగా మనం చెప్పొచ్చు అక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉందని. సెయింట్ మార్టిన్ ఐలాండ్ అయితే ఇప్పుడు ఇవ్వలేరు వాళ్ళు, అమెరికాకి ఇవ్వలేరు, ఎందుకంటే ఆఫీషియల్గా షేక్ హసీనా చెప్పేసింది కాబట్టి ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ అది పెద్ద స్కాండల్ అయిపోతుంది. రెండవది, భారతదేశానికి ఇచ్చినటువంటి మోంగ్లా పోర్ట్ కానీ తీస్తా ప్రాజెక్ట్స్ కానీ మన దగ్గర నుంచి తీసేసి చైనాకి ఇస్తే కనుక అది పెద్ద ప్రశ్న. చైనా యొక్క ఇంటర్వెన్షన్ మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో ఇది నిజంగా ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు అన్నది మనకు తెలుస్తుంది. షేక్ హసీనా యొక్క స్టేట్మెంటే చాలా సీరియస్గా తీసుకోవాలి, కానీ దీంట్లో హస్తం ఎవరిది ఉన్నది ఫైనల్గా అన్నది మనకు తెలియడానికి కొంత సమయం పడుతుంది మనకి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.